మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో, ఉచిత గ్యాస్ ఇస్తాన్నామో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు వెన్నుముక అని చెప్పేసి అందరికి తెలిసిందే. మరి వారికి ఇంకా ఎక్కువగా రాజకీయ అవకాశాలు కల్పించాలి, చట్టసభల్లో కూడా వాళ్ళకి స్థానం కలగాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వారికి ఎంతో కొంత సహకారం అందించాలి, రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో మరి ఈరోజు మంత్రిమండలి బీసీలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మనం చేస్తాను.